హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను మసాలా పాస్తా చేశానండి. వాన పడుతుంది కదా, చల్లని ఈ క్లైమేట్కి వేడిగా చేసి పెడితే ఇంట్లో పిల్లలు పెద్దలు భలే ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బాయిల్ చేసుకోవడానికి 1 లీటర్ వాటర్ దాకా పోసుకొని దాంట్లో 1 కప్పు పాస్తా వేసుకోవాలండి. ఇది ఇన్స్టెంట్ పాస్తా, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇవి వేయడం వల్ల పాస్తాకి చక్కగా ఉప్పు పడుతుంది, అలాగే పొడిపొల్లాడుతూ వస్తుంది. ఆయిల్ వేయడం వల్ల చూసారా, సగం వరకు కుక్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు కనుక కుక్ అయితే కనుక పాస్తా కుక్ అయిపోయినట్టే. చూసారా, కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని వాటర్ అంతా వడపోసేసుకొని చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి పాస్తానంతా కూడా. చూసారా, నేను వాటర్ అంతా కూడా వడపోసేసి చక్కగా పాస్తాని ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసి చక్కగా ఇది కూడా వేయించుకోవాలి. 1 కప్పు క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. మీకు క్యారెట్ ముక్కలు కాకుండా తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న కప్పు టమాటా తురుము కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ముక్కలన్నిటిని కూడా చక్కగా మగ్గపెట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 పించ్ ఆఫ్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ కూడా చక్కగా వేగాలి. 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వరకు సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్లు టమాటా కచపు కూడా వేసుకోవాలి. సాస్లన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగాయి, నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో మనం చల్లారి పెట్టుకున్న పాస్తాను కూడా వేసి నిదానంగా మొత్తం అంతా కలిసేటట్టు టాస్ చేసుకోవాలి. చూసారా, మొత్తం అంతా కూడా కలిసిపోయింది. అంతే అండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ పాస్తా రెడీ అండి. ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం కొత్తిమీర కూడా చల్లానండి. అంతే అండి, వేడివేడి పాస్తా రెడీ అయిపోయింది. ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈజీగా నచ్చేస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.